మిథున రాశి ఆస్తులను పెంపొందించుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, పత్రికలు, టెలివిజన్, న్యాయవాదులు, జడ్జిలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యంతో వ్యవహరించి లాభాలు, మంచి పేరును తెచ్చుకుంటారు. వైద్యం, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెంపొందించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు ఈ ఏడాది వ్యయస్థానంతో పాటు మీ జన్మస్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికంగా చేస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులు పరిశోధనలకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. నవంబర్ 12 నుంచి మార్చి 10 వరకు గురువు వక్రించినందున ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 10వ స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. కావున ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన యోగం కలుగుతుంది. ప్రమోషన్లు లభిస్తాయి. ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూనెలు, ధాన్యాలు, పప్పులు, కిరాణా, మెడికల్, ఆహార రంగాల వారికి చెందిన వ్యాపారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు ఇస్తే తిరిగి రావటం కష్టం. జూలై 14, నవంబర్ 28 తేదీల మధ్య వక్రించిన కారణంగా ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలను సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 14 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. షేర్ మార్కెట్ లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియతములకు సంబంధించిన బాధాకరమైన విషయాలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. కొత్త స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పై చదువులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారు ఇంద్రాక్షీదేవిని ఆరాధించడం శుభప్రదం.